విజయవాడ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్న సేవకురాలు తబితాక్క గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక పల్లవి 2 చరణం ఒక పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తారు. నూతన మందిర ప్రతిష్ట ఆరాధనకి వచ్చి ఉన్నాం. మీరందరూ చాలా దుఃఖముతో కూర్చున్నారు. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమై ఉన్నారు కనుక అందరూ సంతోషంగా పాటలతో మీరు దేవుని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, అభిషేక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఒక మాట నేను చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నాను. 4 సంవత్సరాల క్రితము నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ ప్రాంతానికి శేఖర్ గారు కుటుంబము, అలాగే బెన్స్టన్ తమ్ముడు, లివింగ్స్టన్ తమ్ముడు, అమ్మ, అలాగే మణి తమ్ముడు ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి నన్ను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతురాలుగా తీర్చి అన్నిటినీ కూడా నాకు చేసి మరి ఆ బాధలో నన్ను సంరక్షించి క్షేమంగా తీసుకుని వెళ్ళి విజయవాడ ప్రాంతంలో మరలా నా పరిచర్య దగ్గర అప్పగించారు. అందును బట్టి నేను ఎంతగానో తమ్ముళ్ళకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తమ్ముడిని చూస్తే తమ్ముడు కళ్ళ నిండా కన్నీళ్ళే ఉన్నాయి. ఇందాక చూసినప్పుడు ఆ దుఃఖంతో తమ్ముడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. 4 సంవత్సరాల క్రితం నేను మందిరం కట్టినప్పుడు కూడా అందరూ వచ్చారని సంతోషించటం మాని నా హృదయం నిండా దుఃఖమే, నా కళ్ళ నిండా కన్నీళ్ళే కనిపించినాయి తప్ప. ఎందుకంటే అర్హత లేనటువంటి వ్యక్తులను దేవుడు ఇట్టి రీతిగా దేన స్థితి నుండి ఉన్నతమైన స్థితికి నడిపించిన దేవుని నామము మహిమపరచబడునుగాక. హల్లెలూయా. ఎంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించావా ప్రభు అని ఆయనను చూసుకుంటూ కన్నీళ్ళు, నోటు వెంట మాట రావట్లేదు కానీ కళ్ళ నిండా కన్నీళ్ళు మాత్రమే కనబడ్డాయి. హల్లెలూయా. నేనెందుకని నీ పరిచర్యను అనేటువంటి పాట పాడుకునేసానామాని మహింపరచుకుందాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని.
పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెరా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెరా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని.
శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే ఆహా నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరింతును ఏమని వివరింతును హల్లెలూయా.